శ్రీ గురుభ్యో నమః. మహాస్వామివారి అనుగ్రహ భాషణం నుండి మన పూర్వకర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సంప్రదాయంలో పుట్టించారో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షరణం చేసుకుని పురుషార్థాన్ని సాధించాలి. మన జాతికో, శాఖకో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరిస్తే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణాలైనా పర్వాలేదు. కర్మశేషం ఉండటం వల్ల జీవునికి పూర్ణత్వం అవగతం కావటం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతాచారం అసంపూర్ణమైన పూర్ణ కర్మక్షయానికి అదే సహాయపడుతుంది. ఎవరికి అనన్య భక్తి ఉందో, తనను పూర్తిగా భగవంతుని అర్పణ చేసుకుంటున్నాడో వానికి ఈశ్వర అనుగ్రహం అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఈ జీవితాన్ని నాకు నీవు ప్రసాదించావు, నేను నా సాంప్రదాయాచార్యుని పాదములను నమ్ముకున్నాను అని ఎవరైతే తన కులధర్మాన్ని అత్యంత శ్రద్ధతో పాటిస్తున్నారో వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు. మన ఆచార్యుడే ఈశ్వరుడన్న విశ్వాసం మనకుండాలి. గురువుకు స్వాత్మార్పణం చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పాలన చేసేటప్పుడు చెప్పే శాంతి పాఠంలో ఉన్నది. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపత్తి. ఎవరు బ్రహ్మమును పూర్వం సృష్టించారో, వేదమును అతనికి అనుగ్రహించారో ఆ ప్రకాశరూపిణి బుద్ధి ప్రేరకుని మోక్షార్థం శరణు వేడుతున్నాను. ఒక సంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్థమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హాని కంటే అధికము. ఒక సంప్రదాయాన్ని అనుసరించని వాడు మూర్ఖుడని భగవత్పాదులు ఉపదేశ సాహస్యంలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు. జయ జయ శంకర హర హర శంకర.